ఈ దినాన దేవుని మెప్పు పొందిన భక్తులలో 4వ వాడు మోషే. దైవజనుడైన మోషే గురించి దేవుడు చెప్పిన సాక్ష్యము ఏమిటంటే, ఈ మోషే మిక్కిలి సాత్వికుడంట, ఈయన నమ్మకమైన వాడు అని సాక్షాత్తు దేవుడే మోషే గారి గురించి ఆయన సాక్ష్యము పలికి ఉన్నారు. చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనము 7వ వచనం చదువుదాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనము 7వ వచనము. యెహోవా ఆ మాట వినెను. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. 7వ వచనము. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా. గట్టిగా చెబుతాం హల్లెలూయా. రెస్పాండ్ అవుతా ఉండండి. త్వరగా మనం వాక్యాన్ని క్లోజ్ చేసుకుందాం. చూడండి, దేవుడు అంటున్నాడు, మోషే అంట ఈ భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అంట. ఎందుకు దేవుడు ఈ మాట చెప్పాడు? మోషే గురించి మనం తెలుసు కదా. మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు అతడు కోపగాడు, భయంకరమైన కోపిష్టి. అక్కడున్న వారితో గలాట పెట్టుకునేవాడు. ఒక వ్యక్తిని నరహత్య చేశాడు ఈ మోషే. అయినప్పటికీ దేవుడు ఎందుకు ఈ మోషే గురించి మిక్కిలి సాత్వికుడు అంటున్నాడు? మిక్కిలి కోపిష్టి అనలేదు కదా దేవుడు. మిక్కిలి నమ్మకమైన వాడు అంటున్నాడంటే, నా దేవుని ప్రజలారా, ఒకానొక దినమున మోషే కోపిష్టి వాడే కావచ్చు, మోషే నరహంతకుడే కావచ్చు. అయితే ఇప్పుడు ఈ వ్యక్తి ఎందుకు మిక్కిలి సాత్వికుడు, నమ్మకమైన వాడుగా మార్చబడ్డాడంటే, దేవుని ప్రజల కొరకు ఇతడు తన్ను తాను తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడి సాక్ష్యము పలుకుతున్నాడు. హల్లెలూయా. ఈ మోషే ఈ ఐగుప్తు ధనము కంటే, ఈ ఐగుప్తులో ఉన్న సుఖ భోగాల కంటే నా దేవుని ప్రజలతో నేను నింద అనుభవించుట నాకు మేలు అని సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని ప్రజల కొరకు తనను తాను సమర్పించుకొని వచ్చిన వాడు మోషే. నా దేవుని ప్రజలారా, ఈ మోషే గారి గురించి దేవుడు మంచి సాక్ష్యం చెబుతున్నాడు. ఈయన అంటాడు 7వ వచనంలో, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటున్నాడు. ఏంటి ఇల్లు? ఏంటి దేవుని ఇల్లు? ఎందుకు దేవుడు ఇల్లు అనే మాట అక్కడ ప్రస్తావించాడు అని మనం గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదివి తర్వాత 6వ వచనం చదువుదాం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు 6వ వచనము. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా వాక్యము? దేవుడు అంటాడు, ఈ మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇప్పుడు ఏంటి ఇల్లు అని మనం చూస్తే, మనమే ఆయన ఇల్లు. ఆమేన్, హల్లెలూయా. ఒక క్రైస్తవులు, దేవుని ప్రజలు, దేవుని సంఘము, దేవుని జనాంగము, పరిశుద్ధులే దేవుని ఇల్లు అని లేఖనం సెలవిస్తుంది. ఇప్పుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని దేవుడు ఎందుకు అన్నాడంటే, ఆ దినాలలో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారి మొరను విని వారిని ఐగుప్తు దేశములో నుండి కానాను చేర్చేదానికి ఈ కోపగాడైన ఈ మోషేని ఎన్నుకున్నాడు. అయితే ముందు కోపవాడుగా ఉన్నాడు, కానీ దేవుడు అతనిని ఎన్నుకున్న తర్వాత మిక్కిలి సాత్వికుడిగా మార్చబడ్డాడు. నా దేవుని ప్రజలారా, ఈ భూ ప్రపంచ చరిత్రలో మనము చూసినట్లయితే దాదాపు 20 లక్షల మంది ప్రజలను 40 సంవత్సరములు ఏకదాటిగా అరణ్యములో నడిపించిన ఒక కని విని ఎరుగని అద్భుతము బైబిల్ గ్రంథంలో లిఖించబడింది. 1, 2, 10 మంది కాదు. రోడ్డు రవాణా సౌకర్యం లేదు, తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, మంచి సదుపాయాలు లేని భయంకరమైన ఆ ఘోరమైన మహారణ్యం అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆ మాట ఈ ఘోరమైన అరణ్యంలో నడిపించడానికి ఈ మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. ఈ మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని ఎందుకన్నాడంటే, దేవుని ఇల్లైన దేవుని ప్రజలను అతడు నడిపించగలిగాడు. హల్లెలూయా. ఎంతో సహనము కలిగి నడిపించాడు.
ఈ దినాన ఒక కుటుంబాన్ని మనం నడిపించాలంటే, ఈ దినాన ఒక సంఘమును మనం నడిపించాలంటే, లేదంటే ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీని మనం నడిపించాలంటే ఎంతో భయంకరమైన తలనొప్పి, ఎంతగానో ఓర్పు కావాలి. సతమతమైపోతుంటారు యజమానులు. అయితే 20 లక్షల మంది అంట, ఎన్ని వేల కుటుంబాలు ఉండవచ్చు, పిల్లలు పెద్దలు, ఎంతో ఆ అవసరాలు తీరలేని పరిస్థితి ఉన్నప్పుడు ప్రజల తన మీద సనిగినా కూడా దేవుని ప్రజల కొరకు తన కోపాన్ని పక్కన పెట్టినవాడు మోషే. హల్లెలూయా. ఆయన ఇంటి మీద నమ్మకముగా ఆయన నడిపించాడంట. అందుకనే దేవుడు అంటాడు, ఇతడు మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, దైవ సేవకులు దేవుని ప్రజల నిమిత్తము వారి కోప తాపాలను, వారికి ఉన్న ఆశలన్నీ కూడా అణుచుకొని వారి కొరకు మిక్కిలి సాత్వికులుగా మార్చబడతారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ మోషే గారి యొక్క సహనము ఎలాంటిది అని మనం చూస్తే నిర్గమకాండము 32వ అధ్యాయము 31 నుండి 33 వచనాల్లో మనము గమనించే సంఘటన ఏమై ఉన్నదంటే, ఆ దినాన దేవుడు మోషేని కొండపైకి పిలుస్తాడు. మోషే, నువ్వు కొండ ఎక్కి పైకి వచ్చేసేయ్, నేను నీకు శాసనము కలిగిన పలకలను ఆజ్ఞలను ఇస్తానన్నప్పుడు మోషే దేవునితో సమయం గడపడానికి 40 రాత్రింపగలు ఆ యొక్క కొండ మీద దేవునితో సహవాసం చేస్తున్న సమయంలో క్రింద ఉన్న ప్రజలు, అవిధేయత కలిగిన ప్రజలు ఏమంటున్నారంటే అహరోనుతో, అహరోను, మోషే వెళ్ళిపోయాడు కదా, అతడు వెళ్ళి 40 దినాలైంది, ఈ ఘోరమైన అరణ్యములో అతనికి తినడానికి తిండి లేదు, త్రాగడానికి నీరు లేదు, అతడు ఉండడానికి ఎలాంటి షెల్టర్ లేదు, అతడు బ్రతికున్నాడో చనిపోయాడో మాకు తెలియదు, కాబట్టి మమ్మల్ని నడిపించడానికి, మా ముందులో నిలబడడానికి ఒక దేవుడు దేవత మాకు కావాలని ఎంతగానో ఒత్తిడి చేశారు అహరోనుని. అహరోను అన్ని లక్షల మందికి ఏ సమాధానము చెప్పాలో అర్థము కాని పరిస్థితులు అంటున్నాడు, మీ పిల్లల మీద, మీ భార్యల మీద ఉన్న ఆ బంగారునంతా తీసుకొని వచ్చి నా చేతికి మీరు ఇస్తే మీ కొరకు నేను ఒక విగ్రహాన్ని తయారు చేస్తాను, అప్పుడు మీరు దాన్ని దేవుని దేవతగా పూజించవచ్చు అని చెప్తారు. ప్రజలు కూడా అలాగే చేసి ఆ బంగారంతటిని తీసుకొని వచ్చి అహరోనుకి ఇచ్చినప్పుడు అహరోను పోత పోసిన బంగారు ఒక దూడను వారి కొరకు తయారు చేశాడు. వారి కొరకు తయారు చేసి దేవునికి భయంకరమైన కోపము పుట్టించే విగ్రహారాధనను వారు చేసి ఆయన కోపమును రేపగా ఈ మోషే యొక్క తగ్గింపు సాత్వికము మనకు కనబడుతుంది. నా దేవుని ప్రజలారా, ఈ మోషే ఏమంటాడు తెలుసా? దేవుని కోపాన్ని రేపినప్పుడు ఆయన అంటాడు, ఈ ప్రజలందరినీ కూడా నేను నాశనము చేయాలనుకుంటున్నాను. నిజమైన దేవుణ్ణి, రోషము కలిగిన దేవుణ్ణి నన్ను విడిచిపెట్టి వీరు తమ చేతితో చేసుకున్న ఆ బౌద్ధ విగ్రహాన్ని తమకు దేవునిగా చేసుకొని ఆరాధిస్తూ ఆర్భాటం చేస్తున్నారు. మోషే, నువ్వు అడ్డు రాకు, వారిని నేను నాశనము చేస్తాను, ఈ అరణ్యంలో వారిని మట్టు పెడతాను అన్నప్పుడు మోషే ఏమన్నాడంటే, అయ్యా, దయతో వారి మీదకి ఆ కోపం రానియకు, ఆ ఉగ్రత వారి మీదకి రానియకు, నీవు ఒకవేళ వారిని నాశనము చేయాలనుకుంటే వారికి అడ్డుగా నేను నిలబడతాను, నీవు రాసిన నీ గ్రంథంలో నేను నా పేరును తుడిచివేయి అంటాడు. నా దేవుని ప్రజలారా, ఒక దైవ సేవకుడు మిక్కిలి కోపము కలిగిన వాడు తన ప్రజల నిమిత్తము మిక్కిలి సాత్వికుడుగా నమ్మకముగా మార్చబడ్డాడు కాబట్టి దేవుడు అతని గురించి గొప్ప సాక్ష్యము పలికాడు. చూడండి ఆ మాట నిర్గమకాండము 32వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా. చూడండి దేవుని ప్రజలారా, ఇప్పుడు మోషే గారు అంటున్నారు, ఈ ప్రజలు నేను సంహరిస్తానంటే ఆయన అంటున్నాడు, అయ్యో, నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నువ్వు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాడంట దైవజనుడు. దేవుని ప్రజల నిమిత్తము, ఈ దేవుని ప్రజలకు దేవునికి మధ్యలో మధ్యవర్తిగా ఉన్న ఈ యొక్క దైవజనుడు అంటున్నాడు, అయ్యా, దయతో వారి మీదకి ఆ కోపమును తీసుకురావద్దయ్యా, వారి పాపములను మీరు క్షమించండి, లేదంటే నువ్వు రాసిన గ్రంథంలోనే నా పేరు తీసివేయి, నేను నరకానికి పోయినా పర్వాలేదు, వారు మాత్రం రక్షించబడాలని ఎంతగానో మోషే ఆ ప్రజల నిమిత్తము దేవుని బ్రతిమాలు కొన్నాడు. కాబట్టి ఆ ప్రజలు ఆ దినాన బ్రతికి బట్టగట్టారు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ దినాన దేవుని సేవకులు కూడా
దేవుని ప్రజల నిమిత్తము వారి అవిధేయత క్రియలను బట్టి, వారి పాపములను బట్టి వారికి వ్యతిరేకంగా ప్రార్థన చేయరు గాని, అయ్యా దయతో వారిని క్షమించయ్యా, తెలిసి తెలియక చేస్తున్న తప్పులు పాపములను క్షమించండి అయ్యా, తెలిసి తెలియక వారు తిరుగుబాటు చేస్తున్నారు, దయతో క్షమించండి అయ్యా, తెలిసి తెలియక సనుగు గొనుగుతున్నారు, వారిని క్షమించండి అని వీరి ప్రాణములకు దైవ సేవకుల ప్రాణాలు అడ్డుగా వేసి ప్రజలను రక్షిస్తుంటారు నా దేవుని ప్రజలారా. అయితే ఈ దినాన దేవుని ప్రజలు దైవ సేవకుని యొక్క విలువ తెలియక, దైవ సేవకుని యొక్క ఆ యొక్క హృదయ భారమును కనుగొనలేక తిరుగుబాటు చేసే స్వభావము కలిగిన వారై ఉంటున్నారు. అలాంటి వారుగా ఉండకూడదు. ఆ దినాలలో అపొస్తలుడైన పౌలు గారి గురించి కూడా మనం చూసినట్లయితే, ఆ పౌలు గారంట, నా బంధువులు నా సజీవుల నిమిత్తము నేను నరకానికి వెళ్ళిపోయినా పర్వాలేదు, క్రీస్తు నుండి నేను వేరైపోయినా పర్వాలేదు, నా బంధువులు, నా ప్రజలు, నా సొంత జనాంగము రక్షించబడాలని ఎంతగానో కోరుకున్నాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. నాకు బహు దుఃఖమును, నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదనయు కలవు, నా హృదయములో మానని వేదనయు కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడై ఉండగోరుదు అంటున్నాడు. చూడండి దేవుని ప్రజలారా, పౌలు గారికంట మానని వేదన హృదయంలో ఉందంట, హృదయంలో భయంకరమైన దుఃఖము కనబడుతుందంట. ఆయన అంటున్నాడు, నేను అబద్ధం ఆడడం లేదు, క్రీస్తులో నేను నిజము చెబుతున్నాను. అదేమిటంటే, శరీర సంబంధమైన నా సహోదరుల నిమిత్తము సాధ్యమైతే నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుచున్నాను. నా దేవుని ప్రజలారా, ఎందుకు ఒక దైవజనుడు ఇతరుల కొరకు అతడు శాపగ్రస్తంగా మార్చబడడానికి క్రీస్తుతో కూడా సహవాసం వదిలిపెట్టి నరకానికైనా నేను వెళ్తానని అంటున్నాడంటే, నేను ఇక్కడ నలకు కొట్టబడితే నా బిడ్డలు రక్షించబడతారు. వారి అవిధేయత క్రియలను బట్టి దేవుని శాపము వారి మీదకి రాకుండా, ఆ ఉగ్రత వారికి రాకుండా ఉండడానికి కోసము దేవుని దగ్గర బ్రతిమాలు కొనేవారే దైవ సేవకులు. ఇది నా నిజంగా ఇక్కడ చాలా మంది ఇంకా బ్రతికున్నారంటే, ఇంకా దేవుని ఉగ్రత వారి మీదకి రాకుండా ఉన్నది అంటే, నీ దైవజనుడు నీ కోసం చేస్తున్న ప్రార్థన, నీ భక్తి, నీ శక్తి, నీ డబ్బు, నీ ధనము, నీ అందము కాదు. కానీ నీ దైవజనుడు నీ కొరకు ఆయన బ్రతిమాలుకుంటున్నాడు దేవుని దగ్గర. అయ్యా ఇంకొంచెం సమయమే అయ్యా, వారు ఇంకా తెలుసుకుంటారు. తెలియక అవిధేయత క్రియలు చేస్తున్నారయ్యా, తెలియక శాపగ్రస్తమైన జీవితం జీవిస్తున్నారయ్యా, దయతో ప్రభువా వారిని క్షమించని దైవ సేవకుడు వారి ప్రాణాన్ని నీ కొరకు అడ్డు వేస్తున్నారు. కాబట్టి ఇంకా నీవు మనుగడ సాగిస్తున్నావు. లేదంటే ఏ దినానో దేవుని ఉగ్రత పాత్రుని కావాల్సింది. దేవుని ప్రజలారా, ఈ దినాన దైవ సేవకులను విశ్వాసులు ఎన్ని అన్నా కూడా విని విననట్లు, చూచి చూడనట్లు, వారు చేస్తున్న ప్రవర్తన ద్వారా, ఎంతగా వారి ప్రవర్తన ద్వారా కావచ్చు, మాటల ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, వారు ఎంతగా వారిని బాధ పెడుతున్నా, వారిని ఎంతగా గాయపరుస్తున్నా కూడా అవన్నీ ఏవి పట్టించుకోకుండా ఆత్మ గౌరవాన్ని పక్కన పెట్టి, మనస్సాక్షిని వారు పక్కన పెట్టి మీ కొరకు ప్రాకులాడుతూ, మీ ఆత్మలు రక్షించబడాలి, నశించిపోకూడదని మీ వెంటపడుతూ, మీకు సారీలు చెప్తూ, మీకు క్షమాపణలు కోరుకుంటూ ఇంకా నీ వెంట పడుతున్నారంటే నీ ఆత్మ నశించిపోకూడదనే. దైవ సేవకులు కోప తాపాలు లేవని కాదు, కానీ కేవలం నీ ఆత్మ ఉగ్రత పాలు కాకూడదనే నీ కొరకు తగ్గించుకుంటున్నారు. నువ్వు మాట్లాడే మాటలు వారి చెవున పడినప్పుడు కోపము తెచ్చుకోలేదు, కానీ నీ ఆత్మ వారికి చాలా ఇంపార్టెంట్. నువ్వు తిట్టే తిట్లు, నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేస్తున్న వ్యతిరేకమైన కార్యములు, నీ ప్రవర్తన ద్వారా నువ్వు జరిగించే అతిక్రమ కార్యములు వారికి వ్యతిరేకమైన కార్యాలు కాదు. వారికి కావలసింది నీ ఆత్మ రక్షించబడాలి. దేవుడు అప్పచెప్పారు కదా, ఒక ఆత్మ దైవ సేవకునికి ఆత్మ ఎలాగైనా రక్షించబడాలని వారి వెంట పరిగెడుతూ ఆత్మ కొరకు వారు పరిగెడుతున్నారు. నా దేవుని ప్రజలారా, ఒక మాట జ్ఞాపకం చేసుకునండి. దైవ సేవకులు ఎప్పటికీ కూడా విశ్వాసుల మెప్పు కోరో, వారి సాక్ష్యము కోసమో కాకుండా,
ఒక దినాన దేవుడు అన్నాడు కదా మోషే గురించి సాక్ష్యం ఇచ్చినట్లు, ఆయన మమ్మల గురించి ఒక దినాన పరలోకంలో సాక్ష్యం ఇవ్వాలని ఆ సాక్ష్యము కొరకై మీ వెంట పరిగెడుతున్నాము. మీ వెంట పరిగెడుతూ మీ ఆత్మలను కాస్తూ మీరు ఎలాగైనా మిమ్మల్ని నిందారహితముగా ఆయన ఎదుటగా పరిశుద్ధులుగా, మచ్చ మలినము డాగు లేని వారుగా, ముడత అలాంటిది ఎలాంటిది లేని వారంగా ఆయన ఎదుట నిలబెట్టాలని మాకున్న బాధలు, అనారోగ్యాలు, శ్రమలు, ఆర్థిక సమస్యలు, నిద్రలేమిలి అన్ని కూడా విడిచిపెట్టి మీ వెంట పరిగెడుతూ మీ కొరకు ప్రాకులాడుతున్నాం. సిగ్గును విడిచిపెట్టాం. ఏమనుకున్నా పర్వాలేదు, ఈ ఆత్మ నశించిపోకూడదని దైవ సేవకుడు నీ వెంట పరిగెడుతున్నాడు, నీ వెంట పడుతున్నాడంటే డబ్బు కోసము కాదు, నీ యొక్క ఆస్తి కోసము కాదు, నువ్విచ్చే డబ్బు దశమ భాగాలు నువ్వు పెట్టే తిండి కోసం కాదు. నీ ఆత్మ నశించిపోకూడదని ఒక భారము కలిగిన వారు ఆ భారము దేవుడు పెట్టాడు కాబట్టి ఇంకా నీ వెంట పరిగెడుతూ ఉన్నారు. ఎన్ని మాటలు మాట్లాడినా కూడా పట్టించుకోవడం లేదు, ఎన్ని మాటలు మాట్లాడినా కోపగించుకోవడం లేదు, అవిధేయత క్రియలను బట్టి బాధపడడం లేదు. ఆ దేవుని ప్రజలారా, ఇది నాన్న చాలా మంది దైవ సేవకుల గురించి చెడు ప్రచారం భయంకరంగా చేస్తూ ఉన్నారు. ఒకరితో ఒకరు దుమ్మెత్తిపోస్తున్నారు దైవ సేవకుల గురించి. అయినా కూడా అవన్నీ మరలా తిరిగి అడగడానికి వారికి శక్తి లేక కాదు, నోరు లేక కాదు. అడిగితే మళ్ళా వారు ఎక్కడ బాధపడి మరలా మాతో కలిసి ఎలాగ ఉండలేరు, మొహమాట పడతారని దిగమింగుకొని నవ్వుతూ మీతో ముచ్చటిస్తున్నారు దైవ సేవకులు. వారి యొక్క హృదయ బాధను నువ్వు ఒకసారి గమనిస్తున్నావా? ఇది నాన్న సంఘానికి, సంఘ సేవకులకు వ్యతిరేకంగా ఎన్ని కార్యాలు చేస్తున్నా, నేను ఇంకా బాగానే ఉన్నా కదా, నా ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది కదా, నా ఈ యొక్క శరీరము బాగానే ఉంది కదా, నాకు ఇంకా దేవుని ఉగ్రత రాలేదు అని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నావు. అయితే ఒకటి జ్ఞాపకం చేసుకో, నువ్వు ఇంకా ఆ పాపము చేస్తూ దైవ సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వారికి అవిధేయత చూపిస్తూ నువ్వు ఇంకా బాగున్నావంటే నీ భక్తి కాదు, నువ్వేదో భక్తిమంతుడు అని కాదు. నువ్వు తప్పు చేస్తున్నావు, దేవుని ఉగ్రత నీ మీదకి రావలసి ఉన్నది. ఆ సమయంలో దైవ సేవకుడు నీకోసము క్షమాపణతో కూడిన ప్రార్థన, తగ్గింపు హృదయంతో కూడిన ప్రార్థన, భారభరితమైన హృదయంతో కూడిన ప్రార్థన నీ కొరకు చేస్తున్నాడు కాబట్టి నువ్వు ఇంకా సజీవముగా బ్రతుకుతున్నావు, ఇంకా దేవుని సన్నిధిలో నువ్వు కనబడి ఆరాధిస్తున్నావు. నీ భక్తి నీ శక్తి కాదు, నీ కొరకు తన్ను తాను తగ్గించుకొని మిక్కిలి సాత్వికమైన మనసు కలిగిన దైవజనుడు నీ కోసము ప్రార్థన చేస్తున్నాడు. నీ ప్రాణము కొరకు తన ప్రాణమును అడ్డు వేస్తున్న దైవ సేవకుడు నీ కొరకు ఉన్నాడు కాబట్టే ఇంకా నువ్వు చెల్లిస్తున్నావు. జాగ్రత్త, అది మర్చిపోకూడదు. క్రైస్తవులు, దేవుని బిడ్డలు, ఆ దినాన మోషే ఇశ్రాయేలీల ప్రజల కొరకు నా పేరు నా జీవ గ్రంథముల నుండి తుడిచివేయన్నప్పుడు దేవుడు ఆ ఉగ్రత వారి మీదకి రాకుండా ఆపినట్లు ఈ దినాన దైవ సేవకులు అవిధేయులైన లోబడని తరము క్రైస్తవుల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు కాబట్టే, క్షమించే హృదయంతో ప్రార్థన చేస్తున్నారు కాబట్టే ఇంకా నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. లేదంటే ఏ దినమో శాపగ్రస్తమైన జీవితము, దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వచ్చి సాతాను నిన్ను జల్లించవలసినది. ఆ దేవుని ప్రజలారా, ఎందుకు మోషే మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లంతటా నమ్మకమైన వాడంటే తనను తాను దేవుని ప్రజల కొరకు కోపాన్ని, తాపాన్ని అన్ని కూడా విడిచిపెట్టుకొని, ఐశ్వర్యాన్ని విడిచిపెట్టుకొని దేవుని ప్రజలతో నింద అనుభవించడానికి ఇష్టపడ్డాడు. రెండవది, నమ్మకముగా 40 సంవత్సరాలు దేవుని ప్రజలను అరణ్యములో నడిపించగలిగాడు. ఇది నాన్న దైవ సేవకులు కూడా అదే పని చేస్తున్నారు. నమ్మకముగా వారి పనులన్నీ విడిచిపెట్టు, వారి బంధువులతో ఉన్న సహవాసాలను విడిచిపెట్టి దేవుని ప్రజల కొరకు ప్రార్థనలు పెడుతూ, వారి ఆత్మీయ ఎదుగుదల కోసం ప్రార్థనలు పెడుతూ, వారితో సమయాన్ని కేటాయిస్తూ మీ ఆత్మల రక్షణ కొరకు, అభివృద్ధి కొరకు, మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టే దైవ సేవకుల యొక్క విలువను గ్రహిస్తున్నావా లేదా ఒకసారి ఆలోచన చేయండి. రెండవదిగా, 5వదిగా మనం చూసినట్లయితే దావీదు గురించి దేవుడు ఒక మంచి సాక్ష్యాన్ని చెప్తాడు. దావీదు ఎలాంటి వాడంటే అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడంట. దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడుగా దావీదు పేరు పొందినట్లుగా లేఖనం మనకు సెలవిస్తుంది. అపోస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనము. తరువాత అతనిని తొలగించి
దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడంట దావీదు గురించి ఒక మంచి సాక్ష్యం చెప్తున్నాడు. ఏం సాక్ష్యం అంటే, ఈ దావీదు నా ఇష్టానుసారమైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని సాక్ష్యం చెప్తున్నాడు. నా దేవుని ప్రజలారా, ఎందుకు దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడిగా మార్చబడ్డాడు అని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు అంటే, అతనిలో 3 లక్షణాలు దేవునికి చాలా ఇష్టమైపోయాయి. దావీదులో దేవుడు 3 లక్షణాలు మంచిగా కనబడ్డాయి. మొట్టమొదటిగా దావీదు తన పూర్ణ హృదయముతో దేవుని స్తుతించి ఆరాధించేవాడు, దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడు దావీదు. చూడండి, కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం, నా పూర్ణ హృదయముతో యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించెదను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దావీదు అంటున్నాడు, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను. సచ్చుగా కాదు, హృదయంలో ఉన్న శక్తి అంతా కూడగట్టుకొని, నా యొక్క సామర్థ్యము కొలది నేను దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తాను. శక్తి వంచన లేకుండా దేవుని నేను ఆరాధిస్తాను అంటున్నాడు. అయితే ఎక్కడ దేవుని స్తుతిస్తానని ఈ యొక్క దావీదు అంటాడంటే, కీర్తనల గ్రంథం 111వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడవచ్చు. కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము 1వ వచనములో మనం చూసినట్లయితే ఆయన ఎక్కడ స్తుతిస్తానంటున్నాడంటే, పూర్ణ హృదయముతో యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈయన పూర్ణ హృదయముతో యెహోవాకు ఎక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానంటే, యథార్థవంతుల సభలోను సమాజములోను. నిజముగా మనము నీతిమంతులముగా తీర్చబడి దేవుని సన్నిధిలో కనబడుచున్నాము. ఈ దేవుని సన్నిధిలో పూర్ణ హృదయముతో ఆయనను స్తుతించాలా. రెండవది, సమాజములో అంటే ఈ యొక్క మన చుట్టూ ఉన్న ప్రపంచములో, సమాజములో దేవుని గురించి పూర్ణ హృదయముతో స్తుతించాలంట. మరి ఈ దినాన మన పరిస్థితి ఎలాగుంది? దేవుని సన్నిధిలోనే రోజు చూసేవాని ఎదుటనే, అందరూ కలిసి ఉన్న పరిశుద్ధుల ఎదుటనే నువ్వు దేవుని పూర్ణ హృదయంతో ఆరాధించలేకపోతున్నావే, నోరు తెరిచి పాడలేకపోతున్నావే, చేతులెత్తి ఆరాధించలేకపోతున్నావే, మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నావే. ఇక నీ పరిస్థితి ఎలాగుందో, ఆ దినాన రాజుగా ప్రవక్తగా ఉన్న దావీదు పరిస్థితి ఎలాగుందో మనం చూడాలి. ఆయన అంటాడు, దావీదుకు శాశ్వత కృప నేను చూపించాను. మనకు ఎందుకు శాశ్వత కృప దేవుడు చూపించలేకపోతున్నాడు? ఎందుకు దేవుని శాశ్వతమైన కృప మనం పొందుకోలేకపోతున్నామంటే, డిగ్నిటీ మెయింటైన్ చేస్తున్నారంట ఈ దినాన క్రైస్తవులు. ఆ దినాన దావీదు గురించి మనం చూసినట్లయితే, దావీదు దేవుణ్ణి ఆరాధించడానికి సిగ్గుపడిన వాడు కాదంట, మొహమాట పడిన వాడు కాదంట, నేను తగ్గిపోతాను అనుకున్నవాడు కాదంట. రాజు అనే డిగ్నిటీ, తన యొక్క హోదాను పక్కన పెట్టిన వాడు ఈ యొక్క దావీదు. అది నాన్న దేవుని మందసము ఒబేదేదోము ఇంట్లో ఉన్నది, నేనైతే అంతఃపురంలో ఉన్నాను ఒక రాజుగా, దేవుడు నివసించడానికి ఒక మందిరము లేదని అనుకొని ఈ యొక్క దావీదు మందసాన్ని ఎలాగైనా తీసుకొని రావాలి అని మందసమును తీసుకొని వస్తున్న సమయంలో, మందసము ముందన దావీదు దేవుని ఎలాగ స్తుతించి ఆరాధించాడంటే, నాట్యమాడుతూ దేవుణ్ణి ఆరాధించాడంట. హల్లెలూయా. చూడండి, ఆ మాట సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం మనం గమనిద్దాం. దావీదును ఇశ్రాయేలీయులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను స్వరమండలములను మృదంగములను పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. హల్లెలూయా.
హల్లెలూయా. చూడండి, ఈ దావీదంట మంచి తాళములు వాయిద్యములు వాయిస్తున్న సమయంలో చేతులు కట్టుకొని కూర్చోలేదంట. పక్షవాయువు వచ్చిన వాళ్ళలాగా, కుష్ఠు రోగం వచ్చిన వాళ్ళలాగా చేతులు కట్టుకొని కూర్చోలేదంట. నోరు పడిపోయినలాగా నోరు మూసుకొని ఉండలేదంట. చేతులు రాకోకుండా చప్పట్లు కొట్టకుండా కూర్చోలేదంట. ఈయన ఎలాగ ఉన్నాడంటే తన శరీరం అంతా ఆరోగ్యవంతమైన మంచి శరీరము, ఆరోగ్యము దేవుడిచ్చాడని కృతజ్ఞత భావముతో మందసము ఎదుట ఆయన నాట్యమాడుచున్నాడంట. హల్లెలూయా. ఎవరెవరు అక్కడ ఉన్నారంటే ఇశ్రాయేలీలందరూ, యాజకులు, రాజు సైతము దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాడంట. రాజే దేవుని సన్నిధిలో స్టెప్పులు వేసి డ్యాన్స్ వేసి ఆరాధిస్తుంటే మనము ఎంతటి వారము ఒకసారి ఆలోచన చేద్దాం. మన పరిస్థితి ఎందుకు ఎలాగున్నాయంటే దేవునిని ఆరాధించకపోతే ఆయన ఆశీర్వాదం నీ మీదకి రానే రాదు. స్తుతి ఆరాధన, స్తుతి యాగము దేవుని సన్నిధికి చేరినప్పుడు ఆశీర్వాదములు మన మీదకి కృమ్మరించబడతాయి. ఈ దినాన స్తుతించడానికి నువ్వు సిగ్గుపడుతున్నావే. దావీదు ఆ దినాన సిగ్గుపడినట్లయితే దావీదు గురించి ఈ దినాన మనము చరిత్రను చదివేవారమా? దావీదు యొక్క కుటుంబము రాజులుగా ఉండకపోరు అని దేవుడు ఆ మాట అనేవాడా? దావీదు రాజు ఆ యొక్క కుటుంబంలో నుండి రాజుల రాజైన యేసు రాజు వచ్చేవాడా? నా దేవుని ప్రజలారా, ఎక్కడైనా కూడా మనం డిగ్నిటీ మెయింటైన్ చేయవచ్చేమో కానీ, యాటిట్యూడ్ చూపించవచ్చేమో కానీ, గర్వము ప్రవర్తించవచ్చేమో కానీ, దేవుని సన్నిధిలో నువ్వు ఎంతటి హోదా కలిగినా, నీ డబ్బు, నీ ఉద్యోగము, నీ ధన ఘనతలు, నీ అందం అన్ని కూడా దేవుని దృష్టిలో మురికి గుట్ట లాంటిది. పక్కన పడేసి దేవుని హృదయపూర్వకంగా నువ్వు ఆరాధిస్తేనే తప్ప నువ్వు ఆశీర్వదించబడలేవు. దేవుని సన్నిధిలో నువ్వు కదలకపోతే ఆయన కృప నీ మీద కదలదు, అల్లాడదు. జాగ్రత్త. నా దేవుని ప్రజలారా, ఆరాధిస్తున్న సమయంలో చాలా మంది ఎందుకు ఆరాధించలేక వారు ఉంటారంటే ఇతరులు ఏమనుకుంటారో అనే ఒక సిగ్గు. దావీదు రోడ్డు మీద, సంఘములో కాదు, దారులలో రాజ్యమంతా చూస్తున్నప్పుడు డాన్స్ వేసి నాట్యమాడి దేవుని నామాన్ని గణపరిచారంట. అయితే ఈ నాట్యం ఆడేటప్పుడు మనకు వ్యతిరేకంగా కూడా చాలా మంది మనల్ని అపహసిస్తారు. మనల్ని విమర్శించేవారు కూడా చాలా మంది ఉంటారు. విమర్శించేవారు ఉన్నారని, కుక్కలు మరుగుతున్నాయని సింహము పోకుండా ఉంటుందా? ఉండదు. విమర్శించేవారు ఉన్నారని రాజుల రాజు యూదా గోత్రపు సింహముని నువ్వు ఆరాధించకుండా ఉంటావా? ఉండకూడదు. ఆ దేవుడు నీకు ప్రేమించిన ఈ జీవితంలో నీకు ఏ కొదువ దేవుడు నీకు చేయలేదే. ఎందుకు నువ్వు సిగ్గుపడుతున్నావు? మనుషులు నిన్ను కాపాడుతున్నారా? మనుషులు నీ అవసరాలు తీరుస్తున్నారా? మనుషులు నిన్ను ఆదరిస్తున్నారా? దేవుడే కదా నీకు సమస్తము. ఆ దేవుని ఆరాధించడానికి సిగ్గుపడతావా? ఆ దినాన కూడా దావీదును బయట వారు ఎవరేమనలేదు కానీ లోపల వారు అన్నారంట. ఎవరన్నారు? తన సొంత భార్య అయిన మీకాలు అనిందంట. ఏమని? వీడు పిచ్చోడ్లాగే గుడుతున్నాడు, వాని వస్త్రములు ఊడిపోతున్నాయి, వీనికి కొంచెము కూడా సిగ్గు లేదు, రాజుననే ఇంకింత జ్ఞానము లేకుండా ప్రజలందరి ముందన నాట్యం ఆడుతూ ఎంతగానో అపహాస్యముగా మార్చబడుతున్నాడని ఈ మీకాలు తన హృదయములో దావీదును గురించి ఎంతగానో నసుక్కున్నదంట. అయితే విమర్శించేవారు ఉంటారు, హేళన చేసేవారు ఉంటారు. నువ్వు హృదయపూర్వకంగా నాట్యమాడుతూ నువ్వు దేవుని ఆరాధించే సమయంలో నిన్ను చూసి నవ్వేవారు ఉంటారు. వారు అవమానపరుస్తారని, నవ్వుతారని దావీదు ఆగిపోలేదు. అదినాన మనం చూసినట్లయితే ఈ మీకాలు ఆ యొక్క దావీదు రాజును ఎంతగానో మనసులో హీనపరిచిందంట. అయితే నేను ఒక మాట చెప్తాను, మనుషులకు భయపడి బెదిరిపోయి వారు ఏమనుకుంటారో వీరేమనుకుంటారో అని నీ దేవుని నువ్వు ఆరాధించడం మానివేయకు. అయితే విమర్శించే వారి మీదికి దేవుని యొక్క ఉగ్రత మెండుగా నిండుగా కృమ్మరించబడతాది. ఆశీర్వాదం కాదు, దేవుని ఉగ్రత మెండుగా నిండుగా కృమ్మరించబడతాదంట. దావీదు యొక్క భార్య అయిన మీకాల మీదకి దేవుని ఉగ్రత వచ్చిందా రాలేదా? వచ్చిందా? ఏ ఉగ్రత? తన గర్భము మూయబడిందంట, గొట్రాలుగా మార్చబడింది. నీ జీవితంలో నీ ఆశీర్వాదాలను ఆపేది ఏంటంటే నీ సొంతంగా నీ చేతులారా చేసుకునేదే. వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో, వారు ఏమి హేళన చేస్తారో వీరేమి హేళన చేస్తారో అని నీ సృష్టికర్తను నువ్వు ఆరాధించలేకపోయావా?
ఒకటి, నీ ఆశీర్వాదాన్ని నీ చేతులారా నువ్వు పోగొట్టుకుంటావు. రెండవది, విమర్శించేవారు దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వస్తుంది, జాగ్రత్త. అందుకనే ఆరాధన జరిగే సమయంలో కళ్ళు తెరవద్దని చెప్పినప్పుడు కళ్ళు తెరవకోకుండా ఉండాలి. ఒకడు కళ్ళు తెరివి చూస్తుంటే మిగతా వాళ్ళంతా సిగ్గుపడతారు. అందరూ కళ్ళు మూసుకోవాలి. ఆ దేవుణ్ణి మన హృదయంలో మనం చూస్తూ సింహాసనాసనుడైన దేవుడే మన మీద ప్రత్యక్షముగా పెట్టుకొని మనం ఆరాధన చేయాలి హృదయపూర్వకంగా. ఇది నాన్న చాలా మంది కళ్ళు మూసుకోరండి, చప్పట్లు కొట్టారు, కళ్ళు మూసుకోరు. ఎంత చెప్పినా దున్నపోతు మీద వర్షం కురిసిన పరిస్థితి అయిపోయింది. క్రైస్తవుని జీవితం మారే పరిస్థితి లేదు, మార్పు పొందే పరిస్థితి లేదు. గద్దింపును వినేవారు లేరు, లోబడేవారు లేరు. తమకు కలిగిన డబ్బును బట్టి, ఉద్యోగమును బట్టి, ఆస్తిని బట్టి, అందమును బట్టి లోబడని జనాలు చాలా మంది ఉన్నారు. అయితే ఉగ్రత పాత్రలు అవుతారు, జాగ్రత్త. నా దేవుని ప్రజలారా, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనంలో మీరు ఆ మాట చూడవచ్చు. యెహోవా నిబంధన మందసము దావీదు పురములోనికి రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలో నుండి చూచి రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తన మనస్సులో అతని హీనపరిచిందంట. జాగ్రత్త. ఎవరైనా ఎగతాళి చేసేవారు, ఆరాధన జరుగుతున్న సమయంలో, ప్రార్థన చేస్తున్న సమయంలో, వాక్యం చెప్పేటప్పుడు నవ్వుకునేవారు, హేళన చేసేవారు, దైవ సేవకులకు వ్యతిరేకంగా కౌంటర్లు వేసేవారు, కమెంట్స్ చేసేవారు, దేవుని ఉగ్రత తుదమట్టు మీ మీద దిగుతుంది, జాగ్రత్త. ఒకవేళ బహాటముగా మేమేం అనలేకపోవచ్చు, సమస్తాన్ని చూస్తున్న దేవుడు మిమ్మల్ని గమనిస్తున్నాడు. నీ ప్రవర్తన దేవుని మందిరంలో వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోమని దేవుడు చెప్తున్నాడు. ఉగ్రత పాత్రులు కావద్దు. రెండవదిగా దేవుడు దావీదు గురించిన సాక్ష్యం ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే, దావీదు తన జీవితంలో విగ్రహారాధన ఏమాత్రము చేసిన వాడు కాదు, విగ్రహ సంబంధమైన కార్యములలో పాలు పొందిన వాడు కాదు, వాటిని ప్రోత్సహించిన వాడు కాదు. దానికి బదులుగా వాటి పేర్లైనా కూడా నేను ఎత్తను అన్నాడు దావీదు. విగ్రహ సంబంధమైన కార్యములు చెయ్యను, వాటి పేర్లు కూడా నేను ఎత్తనన్నాడు. చూడండి నా దేవుని ప్రజలారా, దావీదు బాగానే ఉన్నాడు, తల్లిదండ్రులు బాగానే ఉన్నారు, పిల్లలు చెడిపోతున్నారు. సొలొమోను మంచి జ్ఞానవంతుడు. ఈ జ్ఞానవంతుడు ఎన్నో సూక్తులు చెప్పాడు, ఎన్నో సామెతలు చెప్పాడు, ఎంతగానో ఈ యొక్క యవనస్తులకు మంచి మంచి మాటలు చెప్పాడు. చివరికి భ్రష్టుడైపోయాడంట. తన తండ్రి యొక్క మార్గంలో నడవని వాడుగా మార్చబడ్డాడు ఈ సొలొమోను. దావీదు, అరే నా తండ్రి ఎలాగ జీవించాడు, నా తండ్రిని దేవుడు ఏ స్థానం నుండి ఏ స్థానానికి తీసుకొని వచ్చాడు, దానికి కలిగిన కారణమైన దేవుడు ఎవరు, ఆ దేవుడిని నేను ఈ దినాన విసర్జించి విగ్రహ సంబంధమైన కార్యములు నేను చేస్తున్నానే, ఇది నా జీవితానికి మంచిదా, ఈ త్రోవలో నేను నడవడం మంచిదానే ఇంకింత జ్ఞానము లేని వాడిగా విగ్రహ సంబంధమైన కార్యములకు విగ్రహారాధన ప్రోత్సహించాడు, బలులను అర్పించాడు, ధూపము వేశాడు, బలిపీఠాలను కట్టించాడు. తద్వారా సొలొమోను భ్రష్టుడిగా మార్చబడ్డాడు. దేవుని ప్రజలారా, ఈ దినాన విగ్రహ సంబంధమైన కార్యములు చేస్తున్నావా? ఎన్నిసార్లు గద్దించినా లోపడకుండా ఉన్నావా? బంధువులకు, స్నేహితులకు భయపడి వారి మెప్పు కోరి ఆ ఆచారాలలో పాలు పొందుతున్నావా? చివరికి భ్రష్టులుగా మార్చబడతారు, జాగ్రత్త. నీకు కావాల్సినది దేవుని సాక్ష్యమా, దేవుని మెప్ప, మనుషుల మెప్ప? ఎవరి కొరకు నువ్వు జీవిస్తున్నావు? ఈ లోకంలో నీకు ప్రాణం ఇచ్చిన వాడు ఎవరు, ఆయుష్ ఇచ్చిన వాడు ఎవరు, నీ చెయ్యబట్టి నడిపించేవాడు ఎవరు, ఒక దినాన నీకు పరలోకం ఇచ్చేవాడు ఎవరు? విగ్రహ సంబంధమైన కార్యముల, ఆచార కార్యక్రమాల ఎవరు నీకు ఇచ్చేది? పరలోక రాజ్యము ఆయన నామములోనే నీకు కలుగుతుంది. మూడవదిగా మనం చూసినట్లయితే ఈ దావీదులో దేవుడు మంచి గుణలక్షణం చూశాడు. ఈ దావీదు ఎలాంటి వాడంటే, తనలో ఏదైనా ఒక తప్పు చేశానని తన మనస్సాక్షికి అనిపించినట్లయితే వెంటనే దానిని కప్పుపుచ్చుకునేవాడు కాదు ఈ రాజు. సాధారణంగా అధికారులు ఉంటారు, ఏదైనా ఒక చిన్న తప్పు చేసినా, ఏదైనా ఒక అన్యాయం చేస్తే దానిని పూడ్చుకోవాలనే చూస్తారు, దాన్ని కవర్ చేయాలని చూస్తారు, కానీ దాన్ని ఒప్పుకోరు. ఒక దేశానికి రాజు, అధినేత, తన పాపము బట్టబయలు చేయబడినప్పుడు దైవ సేవకుడు హెచ్చరించినప్పుడు లోబడి తన పాపమును విడిచిపెట్టాడు, ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు. భయంకరమైన పాపములో ఉన్నాడు ఈ యొక్క దావీదు. తన భార్య కాని
బత్షెబతో పాపము చేసి తన భర్తను ఎంతగానో చంపించి నరహత్య క్రియ చేసి దేవుని యొక్క శిక్షకు పాత్రుడయ్యే సమయంలో దైవ సేవకుడు వచ్చి అతన్ని గద్దించినప్పుడు దైవ సేవకునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడలేదు. అరే నువ్వు సరి అయిన మార్గం లేదు, నీ ప్రవర్తన మార్చుకో అన్నప్పుడు గద్దింపు అతనికి అసహ్యము కాలేదు, గద్దింపును స్వీకరించాడు. నీతిమంతులు కొట్టుట నాకు ఎంతగానో తైలాభిషేకం అనుకున్నాడు. ఈ దినాన ప్రజలకు ఆ దినాన ప్రజలకున్న తేడా ఏమిటి? వారెందుకు ఆశీర్వదించబడ్డారు, వీరెందుకు శాపగ్రస్తములుగా మార్చబడ్డారంటే గద్దింపును త్రోసిపుచ్చేవారు ఈ దినాన ప్రజలు. విననొల్లని ప్రజలు దేవుని శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు, దైవ సేవకుల గద్దింపును త్రోసిపుచ్చుతున్నారు. దానికి బదులుగా చెడు ప్రచారాలు చేస్తున్నారు. నా దేవుని ప్రజలారా, గద్దింపును నువ్వు త్రోసిపుచ్చినట్లయితే కాల గర్భములు కలిసిపోతావు. జాగ్రత్త. ఒక గద్దింపు దేవుని సేవకుడు నీకు ఇచ్చాడంటే నీ బ్రతుకు బాగలేదు, నీ ప్రవర్తన బాగలేదు, దేవుని సన్నిధిలో నీ చేష్టలు బాగలేవు, నీ వల్ల అనేకులు చెడిపోతారు, నీ ప్రవర్తన వల్ల కొత్త వారు చెడిపోతారని దైవ సేవకుడు నిన్ను గద్దించినప్పుడు ఆ గద్దింపు నా మంచి కోసమని తీసుకొని స్వీకరించే మనస్సు నీకున్నప్పుడు నువ్వు బాగుపడతావు. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నన్ను అన్నారే, నన్ను ఈ మాట అనేవారా, నన్నే అంటారా అని నువ్వు వ్యతిరేకమైన స్వభావం చూపిస్తే నీ జీవితం ఏమైపోతుందో ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే నేను స్పృహలో ఉండే మాట అంటున్నాను, ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. దేవుడు ఈ సేవకుల ద్వారా నీ తప్పులను ఎత్తిపట్టినప్పుడు దేవుడు డైరెక్ట్గా నీతో మాట్లాడాలంటే నువ్వు పాపాన్ని విడిచిపెట్టున్నప్పుడు దేవుడు డైరెక్ట్ నీతో మాట్లాడతాడు. పరిశుద్ధంగా ఉంటే కదా దేవుడు నీతో మాట్లాడేది. నువ్వు పాపంగా ఉన్నప్పుడు దైవ సేవకులను ఉపయోగించి దేవుడు నిన్ను గద్దించి ఖండించినప్పుడు ఎందుకు విప్పి చూపిస్తారు? నా దేవుని ప్రజలారా, ఇలాంటి ఖండితమైన బోధ లేక ఎన్నో సంఘాలలో అనేక మంది విశ్వాసులు శాపగ్రస్తమైన ఉగ్రత జీవితాన్ని జీవిస్తున్నారు. సంతోషించవలసిన వారుగా ఉండాలి ఈ సంఘంలో ఉన్న క్రైస్తవులు. ఉన్నది ఉన్నట్లుగా పాపాన్ని ఖండిస్తూ ప్రవర్తనను ఖండించేవారు, నీకు మంచి చెప్పేవారు నీకు ఉన్నారంటే నువ్వు ఆశీర్వదించబడిన వారు, మీరు అదృష్టమైన వారు. మనుషుల మొప్పు మేము కోరడం లేదు, నీ సాక్ష్యము నేను కోరడం లేదు. నేను ఖండితముగా నేను మనుషులను మెప్పించే నొచ్చుకునే విధంగా నేను చెబుతాను. నాకు కానుకలు రావు, నన్ను అనేకులలో చెడ్డ మాటలు చెబుతారని అనుకొని మేము గమ్మున సేవకులం మేము కాదు, డబ్బులు పోగు చేసుకునే సేవకులం మేము కాదు. నీలో తప్పు ఉంది, నీ దగ్గర నుండి నాకు ఎంత ఆదాయమైనా ఉండని నీ తప్పుని పాపాన్ని పాపముగా వేళ్ళు పెట్టి ఎత్తుపెత్తి చూపించే సేవకులము మేము. ఈ సేవకుల యొక్క విలువ గమనిస్తున్నావా? ఒక క్రైస్తవుడా, దేవుని బిడ్డ, ఉన్నది ఉన్నట్లుగా ఖండించే బోధ ఈ దినాన కరువైపోయింది. విశ్వాసుల యొక్క మనసుకు ఏమి కావాలో వారి చెవుల దురదలు తీర్చే బోధనే కావాలి. స్వచ్ఛమైన వాక్యము వద్దంట ప్రజలకి. తద్వారా నష్టపోయేది ఎవరు? తద్వారా నష్టపోయేది నీవు, నీ కుటుంబము, నీ తరతరాలు శాపగ్రస్తంగా మార్చబడతాది. గద్దింపు నీకు అసహ్యమాయనా? గద్దింపు నీకు అసహ్యం అవుతుందా? దేవుడే నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. గద్దింపు అసహ్యమైతే ఒక దినాన నరకానికి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంత ఖండితంగా వాక్యము బోధిస్తున్నాం. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ దినాన ఈ యొక్క దావీదు గురించి మనం చూస్తే, దావీదు మనుషుల మెప్పు కోరినవాడు కాదు. హల్లెలూయా. సొలొమోను ఆ విధంగా నాశనమైపోయాడంట. మనం చూస్తే బత్షెబతో పాపము చేసినప్పుడు అతడు 51వ కీర్తనలో చేస్తున్నాడు ప్రార్థన. మొదటి నుండి 10 వచనాలలో చేస్తున్న ప్రార్థన, అయ్యా నీకు వ్యతిరేకమైన పాపము చేశాను, కేవలము నీకు విరోధముగానే పాపము చేశానయ్యా, నన్ను కడుగు అని హృదయపూర్వకంగా తగ్గించుకొని ప్రార్థన చేశాడు. కాబట్టి దావీదు విజయప్రదములో నడిపించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతని సింహాసనాన్ని అధిష్ఠించడానికి వేరే ఎవడు రాలేదు. తన కుమారులే ఆ సింహాసనం మీద కంటిన్యూ అయ్యారు. ఆ దేవుని ప్రజలారా, ఈ దినాన నీ జీవితంలో గద్దించినప్పుడు, నాతాను గద్దించినప్పుడు, రాజు ప్రవక్త దానిని తైలాభిషేకంగా తీసుకున్నాడు. నీ పరిస్థితి ఎలాగుందో ఒకసారి ఆలోచన చేసుకో. ఈ 3 విషయాలను బట్టి దేవుడు అంటున్నాడు, ఇతను నా హృదయానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చేవాడు.
ఒక పాపము మనలో ఉంటే, అవిధేయత మనలో ఉంటే దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాలను మనం నెరవేర్చలేం. అందుకనే ఖండించే వాక్యము, గద్దింపు ఈ దినాన నీకు ఎదుటగా నీకు దేవుడు మాట్లాడుతున్నాడు. మూడవదిగా, ఆరవదిగా బాప్తిసం ఇచ్చే యోహాను గురించి మనం చూసుకొని క్లోజ్ చేసుకుందాం. 5 నిమిషాల్లో క్లోజ్ చేసేస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే, స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా గట్టిగా చెప్దాం. హల్లెలూయా. అప్పుడప్పుడు సాతాను నిద్రామత్తు కలగజేస్తూ ఉంటుంది. అందుకనే నేను ఎక్కువ సార్లు హల్లెలూయా హల్లెలూయా అని ఎందుకు చెప్తానంటే, మీ మైండ్లను డైవర్ట్ చేస్తూ ఉంటుంది. వానికి అవసరమైన వాక్యము విననీయవదు. చూడండి, దేవుడు బాప్తిసం ఇచ్చే యోహాను గురించి యేసయ్య సాక్షాత్తు ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదంట. ఎందుకంటారు? ఏ గుణలక్షణాలు చూసి యేసయ్య యోహాను గురించి ఆ మాట చెప్తున్నాడు అని మనం చూస్తే, అతనిలో ఉన్న కారణములు ఏమిటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 25 నుండి 27 వచనాల్లో ఈ యోహాను గారు తనను తాను పూర్తిగా తగ్గించుకున్నాడంట. తగ్గింపు స్వభావం కలిగిన వారు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 25 నుండి 27 వచనాలు. వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిసం ఇచ్చుచున్నావని అతని అడుగగా, యోహాను నేను నీళ్ళల్లో బాప్తిసం ఇచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు. మీరు ఆయనను ఎరుగరు. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను, వినండి బాగా, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాడంట యోహాను గారు. అరే బాబు, నేను బాప్తిసం ఇస్తున్నా, నేనే గొప్పవాడని అనుకుంటున్నారా? అయితే నా వెనుక ఒక ఆయన వస్తున్నాడు, ఆయనను మీరు ఎరుగరు, మీ మనోనేత్రంలో మూయబడ్డాయి. మెస్సయ్యగా ఆయనను మీరు అంగీకరించాడు. అయితే ఆయన నాకన్నా గొప్పవాడు, ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడా నేను యోగ్యుడను కాదంట. అబ్బా, ఎంతటి తగ్గింపు స్వభావం కలిగిన వారు ఈ యొక్క యోహాను గారు. మనం ఈ మాటలు చెప్పగలమా? ఇతరులను బట్టి ఇంతగా వారిని హెచ్చించి మనం తగ్గించుకోగలమా? వెనకలొచ్చి ఆయన యొక్క చెప్పుల వారంట, అది విప్పడానికి కూడా నేను యోగ్యుడను కాదు. చూడండి, చాలా మంది ఒక హీనముగా బానిసగా చూస్తే ఆ బానిసంతో అన్ని పనులు, చివరికి చెప్పులు కూడా విప్పే పని చేయించుకుంటారు. అయితే ఈ యోహాను గారు ఆ బానిస కన్నా ఇంకా తగ్గించుకున్నాడంట. ఆయన చెప్పుల వారు కూడా నేను ఇప్పడానికి యోగ్యుడను కాదు. ఎంత తగ్గింపు స్వభావము! ఈ దినాన మనలో ఆ తగ్గింపు స్వభావం కనబడుతుందా? దేవుడు కొంచెం ఆశీర్వదిస్తే ఇక మన యొక్క ప్రవర్తన, మన మాటలు, మన క్రియలు ఎవరూ పట్టుకోలేనంతగా పరిగెడుతూ ఉంటారు ఈ దినాన క్రైస్తవులు. నా దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఆశీర్వదించే కొద్దీ నిన్ను నువ్వు తగ్గించుకుంటేనే ఆశీర్వాదం నీ మీదకి వస్తుంటుంది. దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు నువ్వు గర్వపడితే దేవుని ఆశీర్వాదం ఇంకా నీ మీదకి రాదు. దేవుడు ఒకసారి నిన్ను పరీక్షిస్తాడు. అన్ని ఉన్నప్పుడు నీ పరిస్థితి ఏమిటి, ఏమి లేనప్పుడు నీ పరిస్థితి ఏమిటి, కొంచెం వేరియేషన్ కనబడిందా, ఇక నీ జీవితంలో ఆశీర్వాదం కనపడదు. దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగమును బట్టి నువ్వు తగ్గించుకో, నీకు ఇచ్చిన అందమును బట్టి తగ్గించుకో, నీకు ఇచ్చిన ఆస్తిని బట్టి తగ్గించుకో, నీకు ఇచ్చిన భూములు పొలాలను బట్టి తగ్గించుకో, నీకు ఇచ్చిన వెహికల్స్ను, నీకు ఇచ్చిన బిల్డింగ్స్ను బట్టి తగ్గించుకో. ఇంకా దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. గర్వము పనికి రాదు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది, నాశనమునకు ముందు గర్వము నడుచును. ఇది నన్ను గర్వపడద్దు. మాటలలో గర్వము డంబముగా మాట్లాడకూడదు. ఏమి ఉన్నా లేకపోయినా తగ్గించుకొని మృదువుగా మాట్లాడే స్వభావము నీకు కావాలి. హల్లెలూయా. అందుకే నేనంటాడు యేసయ్య, భూలోకములో స్త్రీలు కనిన వారిలో ఇతని కంటే గొప్పడు లేడు. ఎందుకంటే ఇతడు తనను తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడునని లేఖనం సెలవిస్తుంది. యోహాను భయంకరముగా తనను తాను తగ్గించుకున్నాడు. అతడు ఈ భూలోకంలో స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు. అతన్ని లాంటి వాడు ఎవ్వడు పుట్టలేదంట. హల్లెలూయా. తగ్గించుకుందామా?
తగ్గింపు స్వభావం కలిగి జీవిద్దామా? దేవుడు ఏదైనా ఇస్తే అయ్యా ఇదంతా నాది కాదు నీదే. నేను ఈ భూలోకంలోనికి, యోబు అంటాడు అంత గొప్ప ఆస్తిపరుడు, అరే నేను ఈ భూలోకంలోనికి నేను ఎలాగొచ్చాను? దిగంబరిగా వచ్చానయ్యా. ఒక నూలి పోగు కూడా నా మీద వేసుకొని నేను రాలేదు. ఏదో దేవుడు నన్ను ప్రేమించి నా తగ్గింపు స్వభావాన్ని బట్టి ఆయన ఉచితమైన కృప ద్వారా ఇన్ని ఇచ్చాడు. దీనిని బట్టి నేను గర్వించను, తగ్గించుకుంటాను, ఆయనని స్తుతిస్తాను. ఈ భూలోకంలో నేను ఇవన్నిటిని బట్టి ఈ దినాన్ని నేను గర్వపడుతున్నాను కదా. వీటన్నిటిని నేను ఏమైనా మోసుకొని పోతాను? ఆడికి ఉద్యోగాన్ని మోసుకొని పోతావా? బంగారాన్ని మోసుకొని పోతావా? పేరు ప్రఖ్యాతులను మోసుకొని పోతావా? మోసుకుపోవాలన్నా పోయేదానికి లేదు. పరలోకం యొక్క గుమ్మము దగ్గర సారీ లగేజెస్ ఆర్ నాట్ అలౌడ్ అంటది. లగేజ్ ఏది కూడా తీసుకొని పోలేవు. అలాంటిది ఎందుకు అంత గర్వము? ఎందుకంత హెచ్చు స్వభావము? దేవుడు ఒక దినాన మొత్తుతో ఏమైపోతారు? దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఏమి ఇచ్చినా కూడా ఎట్లా పోకూడదు, ఇట్లా ఇట్లా తగ్గే స్వభావం కావాలి. ఏమి ఉన్నా లేనట్టుగానే ఉండాలి. అప్పుడే దేవుడు అంచెలంచులుగా 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 నిన్ను, నీ సంతానమును, వారి సంతానమును, వారి సంతానమును, నీ తరతరములకు ఆయన కృప చూపి ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది యోహాను గారిలో దేవుడు మొట్టమొదటగా చూసిన లక్షణము. రెండవ లక్షణం ఏమిటంటే, ఈ యోహాను గారు పాపమును ఖండించుటలో హేరోదు రాజుకు కూడా భయపడలే. రాజుకే భయపడలేదంట ఈ యొక్క యోహాను గారు. ఆ దినాన తన సహోదరుడైన ఫిలిప్పు భార్య హేరోదియాని పెట్టుకొని అక్రమ సంబంధంలో ఉన్నప్పుడు, ఇది నువ్వు చేస్తున్న పని మంచిది కాదు, నువ్వు అన్యాయముగా ప్రవర్తిస్తున్నావు, ఆమె నీ భార్య కాదని ఖండించాడు. రాజుకు కూడా భయపడలేదు. అది దేవునికి ఆయనలో నచ్చిన లక్షణము. పాపమును ఖండించేవాడుగా ఉండాలి క్రైస్తవుడు. అరే నాలో ఉన్న పాపము వానిలో కూడా ఉంది అని ఇద్దరు కలిసి తిరగకూడదు, సమర్థించుకోకూడదు. చూడండి, ఆ మాట ఒక్కటి చెప్పి నేను క్లోజ్ చేస్తా. మార్కు సువార్త 6వ అధ్యాయము 17-18 వచనాలు మనం గమనించినట్లయితే, హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకొనినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉంచెను. చాలు. చూడండి దేవుని ప్రజలారా, యోహాను గారు ఆ యొక్క పాపమును ఎత్తి చూపించినప్పుడు ఈ యొక్క యోహానును రాజు పట్టి బంధించి చెరసాలలో ఉంచాడంట. అదైన తర్వాత తన కూతురు తన యొక్క బర్త్డే వచ్చినప్పుడు, జన్మదినం వచ్చినప్పుడు నీకేమి కావాలని అడిగినప్పుడు, నాకు చెరసాలలో ఉన్న యోహాను తల కావాలన్నప్పుడు అతడు ఆ యొక్క సైనికులను పంపించి ఒక పల్లెములో ఆ యోహాను తలను పెట్టి తీసుకొని వస్తాడు. అంటే పాపమును ఖండించడానికి ఒక రాజును సైతము ఇతడు లెక్క చేయలేదంట. అది దేవునికి ఇతనిలో నచ్చిన లక్షణము. అందుకనే దేవుడు ఈ భక్తులను ఎంతగానో మెచ్చుకున్నాడంట. అయితే నా దేవుని ప్రజలారా, ఈ దినాన నీ గురించి సాక్ష్యం చెప్పవలసినది, నిన్ను మెచ్చుకోవలసినది ఎవరంటే ఆ దేవాది దేవుడు. హల్లెలూయా. ఆయనకు ఇష్టమైన భక్తి మనం చేద్దాం, ఆయన మెచ్చుకునే భక్తి మనం చేద్దాం. ఆయన ద్వారా బలా నమ్మకమైన దాసుడు అనే ఒక సాక్ష్యాన్ని మనము పొందినంతగా భక్తి చేసినట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ తరతరములను ఆశీర్వదించి దీవిస్తాడు. అట్టి కృప దేవుడు మీ మీద కుమ్మరించును గాక. మోకరించి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 జీవాధిపతి, జీవం కలిగిన యేసయ్యా, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఉదయకాలము జరిగించిన ఆరాధనను బట్టి వందనాలు అయ్యా. నీకు స్తోత్రములు. వాక్యం ద్వారా మీ ప్రజలతో మీరు మాట్లాడారు, వందనాలు. సూటిగా స్పష్టముగా మీ పరిశుద్ధాత్మ చేత నన్ను నింపి అయ్యా, మీరు మీ సిలువ చాటున మమ్మల్ని మరుగు చేసి మీరే సూటిగా మాట్లాడనే వాక్యము సాతాను దొంగిలించకుండా వారి హృదయంలో మీరు భద్రపరచి ఆ వాక్యమునకు మీరు నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఈ వాక్యం ప్రకారం తమ హృదయాలను తమ జీవితాలను కట్టుకొనున్నట్లుగా నీ ఎదుట నిలబడినప్పుడు ఒక మంచి సాక్ష్యము మెప్పును పొందునంతగా ప్రభా నీ బిడ్డలు పరిశుద్ధమైన జీవితము జీవించి నీ రాకడ కొరకై సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.